బొల్లారం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ప్రాంగణంలో ఎన్నో ఉపాలయాలున్నాయి. శైవ సంబంధిత ఆలయాలతో పాటు వైష్ణవ సంబంధిత ఆలయాలు కూడా నెలకొన్నాయి. అందుకే శివ కేశవ భక్తులకు ఆ ఆలయ ప్రాంగణం ఓ విశిష్ట ఆధ్యాత్మిక కేంద్రంగా అలరారుతోంది. శ్రీ సీతారామాలయం ఆలయ మంటపంపై నెలకొన్న దశావతారాల మూర్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. గర్భాలయంలో నల్లరాతితో మల్చిన శ్రీ సీతారామ లక్ష్మణుల విగ్రహాలు భక్తజన ఆహ్లాదభరితంగా ఆకట్టుకుంటాయి. గర్భాలయంలో ఉన్న మూలవరులకు నిత్యం పంచామృతాభిషేకాన్ని నిర్వహిస్తారు. రజత కిరీట ఆభరణాలతో పుష్పమాలాలంకృతంగా ఉన్న సీతారామ లక్ష్మణుల దివ్యమూర్తుల్ని దర్శించుకొని భక్తులు పులకిస్తారు. గర్భాలయం ఎదురుగా ఉన్న చిన్న మందిరంలో భక్తాంజనేయ స్వామి కొలువుతీరి ఉంటాడు. सब सुखल है तुम्हारी शरण तुम रक्षक काहू को डरना आपन तेजी संहारो आपै तीनों लोक. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ప్రాంగణంలో నెలకొన్న శివాలయాన్ని నిత్యం ఎంతో మంది భక్తులు సందర్శించుకుంటారు. గర్భాలయంలో పానవట్టంపై విరాజిల్లే లింగమూర్తి నిత్యాభిషేకాలు అర్చనలు స్వీకరిస్తూ భక్తుల్ని అనుగ్రహిస్తుంటాడు. ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో నెలకొన్న మరో ఉపాలయం సిద్ధి బుద్ధిప్రద గణపతి సన్నిధి. నల్లరాతితో మల్చిన వినాయక ప్రతిమ వెనుక రజిత మకర తోరణం ఉంటుంది. చతుర్భుజుడైన స్వామి వెలగపండు పాశాంకురాల్ని ధరించి అభయహస్త ముద్రతో భక్తుల్ని అనుగ్రహిస్తుంటాడు. ప్రతిరోజు పార్వతీ తనయుడికి క్షీరాభిషేకాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. అభిషేకానంతరం గణపతి సర్వాలంకారాలతో భక్తులకు దర్శనమిస్తాడు. రజితాభరణాలు, కుంకుమ, చందనాది సుగంధ ద్రవ్యాలతో పుష్పమాలలతో మోదక ప్రియుడు భక్తులకు మోదాన్ని కలుగజేస్తాడు.
ప్రతి నెల బహుళ చవితి నాడు శంకర గణేశ వ్రతాన్ని ఈ దేవాలయంలో భక్తులు ఆచరిస్తారు. సంకటహర చతుర్దశి, వినాయక చవితి వంటి పర్వదినాలలో గణపతికి ప్రత్యేక పూజాధికాల్ని నిర్వహిస్తారు.